బంగారం వెండి ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. భారీగా బంగారం వెండి ధరలు పెరిగాయి. ఒక్క రోజులో బంగారంపై 2,240 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,58,840 రూపాయలు. నిన్న 1,56,600గా కొనసాగుతుంది. 22 క్యారెట్ల బంగారం ధరపై 2,050 పెరిగింది. అలాగే 1,45,600 దగ్గర ట్రేడ్ అవుతోంది 22 క్యారెట్ల గోల్డ్. ఇండియన్ మార్కెట్లో వెండి ధరల ర్యాలీ కొనసాగుతోంది. ఒక్క రోజులో కిలోపై 15,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి 3 లక్షల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా బంగారం వెండి ధరలు పెరిగాయి. వెండిపై 5% పెరిగాయి, బంగారంపై 1.5% ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ప్రస్తుతం 2,16,745గా 24 క్యారెట్ల బంగారం ధర కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో $5,004 పర్ ఔన్స్ ఉంది. ఇక $81 వద్ద ఔన్స్ వెండి ధర ట్రేడ్ అవుతోంది. బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులు మళ్ళీ కనబడుతున్నాయి. ఈ రెండు లోహాలకు సంబంధించి మళ్ళీ ధరల పెరుగుదల నమోదవుతుంది. మొత్తం మీద దేశీయ కమోడిటీ మార్కెట్లో బంగారం వెండి ధరలపై తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్లో బులియన్ ట్రేడింగ్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి. అయితే వివిధ నాన్షియల్ వెబ్సైట్ ఫైలు డేటా ప్రొవైడర్లు చూపిస్తున్న ధరల్లో భారీ వ్యత్యాసాలు ఇన్వెస్టర్లను అయోమయానికి అయితే గురి చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకే కమోడిటీకి ప్రత్యక్ష ప్లాట్ఫామ్పై భిన్నమైన ధరలు కనిపిస్తున్నాయి. ఈ గందరగోళానికి అదే పెద్ద కారణంగా అనిపిస్తుంది. సోమవారం ఉదయం ట్రేడింగ్లో కొన్ని నివేదికల ప్రకారం వెండి ధర కిలో 2.5 లక్షల మార్కును దాటినట్లు చూపించారు. కానీ అదే సమయంలో ఇతర విశ్వసనీయ డేటా సోర్సులు గత ట్రేడింగ్ సెషన్ అంటే ఫిబ్రవరి 6 ముగింపు ధరను కిలో 2,29,000గా సూచిస్తున్నాయి. అదేవిధంగా బంగారం ధర 10 గ్రాములకు 1,53,000 నుంచి 1,55,000 మధ్య ఉంటుంది. వెబ్సైట్లు ఈ రకంగా చూపిస్తున్నాయి. అలాగే ఈ ధరల వ్యత్యాసం కారణంగా ఏది సమాచారమో తెలియక పెట్టుబడిదారులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాస్తవానికి గందరగోళ సిచ్యువేషనే మనకు కనబడుతోంది. కానీ ప్రస్తుతం ఈ బంగారం వెండి ధరలకు సంబంధించి ఈ హెచ్చు తగ్గులైతే నమోదవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం బంగారం వెండి ధరలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావడం లేదు. అంటే స్థిరీకరణ అవ్వట్లేదు, స్థిరమైన ధరలు అయితే కొనసాగట్లేదు. ఇప్పటివరకైతే బంగారం వెండి ధరలకు ఒక రకంగా రెక్కలు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ బంగారం వెండి ధరలకు సంబంధించి ఎందుకు ఇంత గందరగోళం కొనసాగుతుందనే నేపథ్యంలో అనేక కారణాలు అయితే ఇప్పుడు మనం చెప్పొచ్చు. ఒక రకంగా ఇప్పుడు ఇటీవల భారీగా పతనమైన ఈ రెండు లోహాల ధరలు మళ్ళీ పైకి వెళ్తున్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి దాదాపు 5% మేర పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో వెండి కిలో మార్చి నెల కాంట్రాక్ట్ 4.74% మేర పెరిగి దాదాపుగా 2,61,745కు చేరింది. అంటే 11,000 వెండి పెరిగింది. ఇక తులం బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్, ఈ కాంట్రాక్ట్ అంటే ప్రతి 3 నెలలకు ఒకటి కాంట్రాక్ట్ ఉంటుంది మార్కెట్లో, కమోడిటీ మార్కెట్లో. సో 1.3% పెరిగి 1,57,540కి చేరింది. అంటే దాదాపు 2,000 పెరిగింది తులం బంగారం. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ మళ్ళీ $5,000 మార్కు దాటింది. ఒక ఔన్స్ అంటారు, ఔన్స్ అంటే దాదాపు 31.5 గ్రాములు. ఇంకా సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి ఔన్సు పసిడి ధర $55,004. వెండి ఔన్స్ ధర $81 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రేడింగ్ అనమాట. సో ఔన్స్ అంటే 28.5 గ్రాముల నుంచి 31.5 గ్రాముల మధ్య మనం అనుకోవచ్చు. అలాగే అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 1,60,000 తులం బంగారం పలుకుతుంది. అలాగే వెండి ధర 2,70,000 పైన కొనసాగుతోంది. కాస్త అటు ఇటు మళ్ళీ హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్యాహ్నానికి ఇది పరిస్థితి. మళ్ళా రాత్రికి ఎట్లుంటో తెలియదు. సాయంత్రానికి రాత్రికి మళ్ళీ కొంత తగ్గే అవకాశం ఉంది. తగ్గినా భారీగా తగ్గదు, పెరిగినా భారీగా పెరగదు. ఈ మార్కెట్లు కొద్ది రోజులు ఇలాగే ఉంటాయి, ఇంకొక వారం 10 రోజులు. ఇప్పుడు ఏవైతే ధరలు ఉన్నాయో వాటికి ఓ 4,5,000 అటు 4,5,000 ఇటు అంటే ఎక్కువ తక్కువలో నమోదవుతాయి. అంటే ఖచ్చితమైనటువంటి స్థిరమైన ధరలు అయితే కొనసాగట్లేదు. ఇప్పుడు కొంత కొనుగోలు కొనసాగుతున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి ఈ కమోడిటీ ఎక్స్చేంజ్లో అలాగే బులియన్ మార్కెట్లో
బయట రిటైల్ మార్కెట్లో కొంత హెచ్చుతగ్గులు ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఇక బంగారం వెండిలో ఇటీవల భారీ కరెక్షన్ కారణంగా ధరలు దిగొచ్చాయి. వెండి ఏకంగా సగం వరకు పతనమైంది మొన్నటి వరకు. ఇక డాలర్ విలువ పతనం కావడం కూడా మరో కారణం. అలాగే చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 15వ నెలకు కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇక ఈ వారం అమెరికా ఉద్యోగ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ పరపతి విధానం నిర్ణయాలు, అంటే మన ఆర్బీఐ ఎట్లయితే వడ్డీ ఆర్బీఐ పాలసీ ప్రకటిస్తుందో అక్కడ అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ కూడా వాళ్ళ పాలసీ ప్రకటిస్తుంది. వడ్డీ రేట్లు ఎంత, ఇవన్నీ మొత్తం వ్యవహారాలు ప్రకటిస్తాయి కాబట్టి ఫెడరల్ కూడా అట్లే ప్రకటిస్తుంది అమెరికాలో. సో దాన్ని బట్టి ఇప్పుడు ఈ బంగారం వెండి ధరలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. మరోవైపు రెండు లోహాలు, ఈ బంగారం వెండి లోహాల్లో ఇటీవల భారీ స్థాయిలో కుదుపు రావడానికి చైనా ట్రేడర్ల స్పెక్యులేటివ్ ట్రేడింగే కారణమని చెప్తున్నారు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్. సో ఏదేమైనా ప్రస్తుతానికైతే ఈ బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటి గందరగోళం అయితే మనకు కనబడుతోంది. ఖచ్చితంగా ఈ రెండు ధరలు ఒక రకంగా మళ్ళీ షాక్ ఇస్తున్నాయి, మళ్ళీ పెరిగాయి. వారం రోజుల నుంచి ఈరోజు ఉదయం వరకు తగ్గిన బంగారం వెండి ధరలు ఇవాళైతే మళ్ళీ పెరిగినాయి. ఇక మరింత తగ్గుతాయని అనుకున్నారు చాలామంది, కానీ కొనుగోలు చేయడం కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా తగ్గుతాయేమని. కానీ మళ్ళీ ధరలు పెరగడంతో ఈ ధరల పెరుగుదల ఆగట్టు లేదనే విషయం అయితే కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ధరల పెరుగుదల కూడా తాత్కాలికమే, కన్ఫ్యూజ్ కావద్దు. ఇవాళ 10 గ్రాముల బంగారం ధరపై 2000 హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం 1,57,540 రూపాయలు. వెండి కూడా భారీగానే పెరిగింది, 11,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,61,745 రూపాయలు చేరుకుంది. ఇంకా ఇప్పుడు నేను ఈ చెప్పేలోపు ఇంకా మళ్ళీ అటు ఇటుగా అవుతాయి. మీరు చూసేలోపు కూడా ఈ ధరలు ఖచ్చితమైన ధరలకు మనము ఖచ్చితత్వం చెప్పలేం. ఇప్పుడు నేను ఈ వార్త మీకు చెప్పేలోపు లేదా ఇది మీరు చూసేలోపు అటు ఇటుగా మళ్ళీ మారొచ్చు రేట్లు. సో ఖచ్చితమైనటువంటి ధరలకు సంబంధించినటువంటి అంచనాలు మనం వేయలేం. సో అది పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ బంగారం వెండి ధరలు అయితే కాస్త పెరిగాయని మనకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. సో ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. మళ్ళీ షాక్ ఇచ్చాయి ఒక రకంగా. మొన్నటిదాకా తగ్గిన ధరలన్నీ కూడా ఇప్పుడు పతనం అవుతూ వస్తున్న ధరలన్నీ కూడా మళ్ళీ కూడా ఇంకా తగ్గుతాయేమో అనుకున్నారు చాలామంది. సో కానీ కొనుగోలుదారులకైతే ఇది ఒక షాక్ అని చెప్పాలి. మామూలుగా 2,250 రూపాయల దాకా పెరిగింది తులం బంగారం. ఇంకా వెండి కూడా 10-11 వేలు పెరిగిందంటే మామూలు విషయం కాదు కదా. పెరగడం 2,000 పెరిగినా కూడా ఎక్కువే అది. సో ఆ రకంగా వెండి కూడా బంగారంతో పోటీగా పెరుగుతుంది. సో అది పరిస్థితి. ఇప్పుడు వెండి ధరపై 15,000 దాకా పెరుగుతున్నారు దాదాపుగా రైట్ నౌ ఇప్పుడు అంతున్న ఇన్ఫర్మేషన్. దాంతో 3 లక్షలకు కూడా చేరే అవకాశం ఉంది. పెరిగిన బంగారం వెండి ధరలకు జీఎస్టీ తరుగు అదనంగా ఉంటుంది. మళ్ళీ ప్రాంతాన్ని బట్టి ధరలో మార్పు ఉండొచ్చు. బొంబాయిలో ఒక రకంగా ఉండొచ్చు, హైదరాబాద్లో ఒక రకంగా ఉండొచ్చు, చెన్నై మార్కెట్లో ఒక రకంగా ఉండొచ్చు, విజయవాడలో ఒక రకంగా ఉండొచ్చు, పొద్దుటూరులో ఒక రకంగా ఉండొచ్చు, కోల్కతాలో ఒక రకంగా ఉండొచ్చు. సో అయితే కొద్ది రోజుల ముందు ఇక్కడ మనకు శుక్రమూఢం ముగిసి పెళ్ళిళ్ళు ప్రారంభం కాబోతున్నాయి. సో వరుసగా ధరల పెరుగుదల తర్వాత బంగారం వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తుండడంతో మరింత తగ్గుతాయని ఎదురు చూస్తున్న వారికైతే ఇది ఒక రకంగా ఊహించని షాకే. ఎందుకంటే బంగారం జ్యువెలరీ కొనేటప్పుడు 24 క్యారెట్లో వస్తుంది. దాని ప్రకారం చూస్తే ఫిబ్రవరి 7-9 తేదీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రామ్స్ ధర 4,700, అంటే జీఎస్టీ తరుగు లేకుండా పెరిగింది. ఫిబ్రవరి 6న 10 గ్రాముల ధర 1,40,900 ఉంటే ఇవాళ దాదాపుగా 5,000 మేర పెరిగిందని చెప్తున్నారు. ఇది కొనుగోలుదారులకు లాస్ అని చెప్పాలి. ఎందుకంటే బంగారు ధర ఇంకా తగ్గుతుందని ఎదురు చూడకుండా కొనుగోలు చేస్తే మంచిది ఎప్పటికప్పుడు అని మనం మొన్న మార్కెట్ క్లోజ్ అయిన రోజు శనివారం రోజు కూడా ఫ్రైడే ఈవినింగ్ దాకా కూడా చెప్పాం. ఇది అనుకూలమైన సమయం, కొనుక్కోవచ్చు, కాకపోతే పెద్ద మొత్తంలో కొనొద్దు అని చెప్పాం. సో అది పరిస్థితి. ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నాం. బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అని ఆలోచించకుండా అవసరాన్ని బట్టి పెద్ద మొత్తంలో కాకుండా ఎప్పటికప్పుడు కొంత కొని పెట్టుకొని మళ్ళీ చూస్తూ ధరలను బట్టి చూస్తూ కొనుక్కోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒకటైతే నిజం, మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే ఈ ధరలకు సంబంధించి నిజంగా నిపుణులు కూడా చెప్తుంది అదే, మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా అంచనా వేయడం కష్టం. కాబట్టి బంగారం వెండి
పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. మాటికి రకరకాల ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే పొద్దున్న ఒక రకంగా వస్తుంది, సాయంత్రం మళ్ళీ ఒకసారి తగ్గిందంటాం, ఒకసారి పెరిగిందంటాం. అంటే ఆ ట్రెండ్స్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం, అంతే. కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా ఉంటుంది ఈ వార్తాపత్రికలు కానీ, ఛానల్ కానీ, బంగారం ధరలకు సంబంధించి. అంతెందుకు, మనకు ఆ ఇన్వెస్టర్లకే కన్ఫ్యూజ్ అవుతుందట మార్కెట్లో. ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా చూపిస్తున్నాయి. సో నో వరీస్. సో బంగారం వెండి ధరలు అవసరాన్ని బట్టి కొనుక్కోండి, నో ఇష్యూ. బట్ ఒక 2-3 వేలు అటు ఇటుగా ఉంటుంది. ఇది తగ్గొచ్చు, పెరగొచ్చు. మొన్నటి దాకా అయితే బాగానే ఉండే. సో ఇప్పుడు మళ్ళీ హైక్ అవుతుంది. ఇంకా కూడా మేబీ ఈ వారం రోజులు ఇలాగే ఉంటుంది, అటు ఇటుగా ఉంటాయి. ఈ మధ్యలోనే ఉంటాయి, భారీగా ఏం పెరగదు, అట్లని భారీగా ఏం తగ్గదు. ఇదే మేము చెప్పేది. థ్యాంక్ యూ.